హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఆ దున్నపోతులు ఊర్లో ఉండగా షిల్లు. అలాగా మా జీవితాన్ని స్టార్ట్ చేసి ఎక్కడో విలేజ్ మారుమూల గ్రామంలో పుట్టి ఈరోజు ఎంతోమంది హీరోలకి తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఎంతోమంది లాంగ్వేజ్లో వర్క్ చేసే అవకాశం మాకు దొరికిందంటే అది మా గొప్పతనం కాదు. మనం అనుకున్న లక్ష్యం స్ట్రాంగ్ అయి ఉండాలి. వారు చాలామంది నా మిత్రులు ఏమనుకుంటారంటే అనేది లక్ష్యం చాలామందికి ఉంటుంది. నేను అమెరికా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, నేను ఒక రేంజ్కి రావాలనుకుంటున్నారు. కానీ ఆచరణ చాలా తక్కువగా ఉంటుంది నా మిత్రులారా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్న లక్ష్యాన్ని చేరుతూనే ఉండాలి నా మిత్రులారా. ఎందుకనంటే ఈరోజు మేము ఎంతోమందిని కలిసి ఎన్నో దేశాలు మేము తిరిగామంటే, అదే మేము ఊర్లో పొలం పనులు చేస్తున్నప్పుడు అలా కలుపులు చేస్తున్నప్పుడల్లా ఆ ఫ్లైట్ అలా పైన వెళ్తుంటే అలా చూస్తుంటే అసలు ఫ్లైట్ ఏంటి, అలా గాలి ఎందుకు వెళ్తుందని అసలు ఇది అలా విచిత్రంగా చూసేవాళ్ళు మేము. అలాంటి ఫ్లైట్లోనే కొన్ని గంటలు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఊరంటేనే ఫ్లైట్లో బుక్ చేస్తున్నారు. నా మిత్రులారా, ఏది కూడా ఇది నాకు సాధ్యం కాదు అనే దాన్ని ముందు వదిలేయండి అంటున్నా. ఏదైనా సాధించవచ్చు మనిషి తలుచుకుంటే అనుకోండి. ఏదైనా సాధించవచ్చు అనే సత్యాన్ని నిజంగా మేము అనుకున్నాయన్నీ మేము ఏదైతే అనుకున్నా అన్ని సాధిస్తూనే వచ్చామన్నమాట. అందుకని ఇప్పుడు అనుకోవడం చాలా మానేసామన్నమాట. అందుకని మీకు కావాలి కాబట్టి నా మిత్రులారా, ప్రతి యువకుడు కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, తల్లిదండ్రులు పొద్దుగూకులు ఈ విషయం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా నీ కాళ్ళ మీద నువ్వు పడి, నువ్వు చదువుకొని కింద మీద పడి కూడా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే నిజమైన హీరోయిజం. ఇంకోటి చెప్పావా, నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయని చెప్పి చేస్తే అది జీరోయిజం, చెప్పకుండా చేస్తే హీరోయిజం. ఈ రోజు నుంచి నీ చదువు కావచ్చు, నువ్వు చేస్తున్న పని కావచ్చు, ఇంకోటి చెప్పి చేసేది అది జీరోయిజం. చెప్పకుండా నీ లక్ష్యాన్ని ఎన్నుకొని చెప్పకుండా చేసేది అది హీరోయిజం. ఈ రోజు నుంచి యువకులను చూసే యువకులందరూ కూడా హీరోలుగా తయారయ్యి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరతారని మనస్ఫూర్తి చెబుతూ సెలవు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.